కెమెరాలు నిండిపోతున్నాయి తెలుసా? నువ్వు పాటలకి, నీ మాటలకి, నీ ముచ్చట్లకి కెమెరాలు మొత్తం నిండిపోతున్నాయి. వెళ్ళిపోతున్నాయి. పాటలన్నీ కడుపులకి వెళ్ళిపోతున్నాయి. కెమెరాలు నిండిపోతున్నాయి. జనాలు అందరికి తెలుస్తుంది. అందరికి తెలిసిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నా? ఎట్లా ఫీల్ అయ్యదు? దేవుడా, నేను ఒకదాన్ని ఉన్న గల్లంతా వాడుకొని నా పాట నా కడుపు నుండి ఏం చేస్తాయి? గల్లంతా వింటే నాకు అంతే సంతోషం. పాటలు నాకు అంతే సంతోషం. ఇంకేంది, అంతే. నా మాటలు నా ముచ్చట్లుంటే వాళ్ళకు సంతోషం. నీ కోరిక ఇంత దూరం వచ్చి ఇన్ని పాటలు అయినావుగా, కోరిక తీరిందేనా? ఇంకా పాడతావా? తీరింది. తీరిందా? ఇంకా పాడతావా? ఇంకా పాడతా. ఇంకా వాడతా. ఇంకా వాడతా. ఇంకా వాడతా. కాలు లేని వాడనైతే కలకంట శంకర, ఈశ్వర పరమేశ్వర, కళ్ళు లేని వాడనుండ కలకంట శంకర, మమ్ము చేరగ వచ్చితివా ఈశ్వర పరమేశ్వర, ఇంత వడవిల ఒంటరిగా నేనొక్క నుండా శంకర, మమ్ము చేరగ వచ్చితివా ఈశ్వర పరమేశ్వర, దిక్కులేని వారలాము దిక్కు నీవే శంకర, దిక్కు నీవై నిలచినావు దారి చూపు ఈశ్వర, చెరుకు మోపులే వదాయే శంకర, ఈ అడవిలో నాకు దిక్కు ఎవరు ఈశ్వర పరమేశ్వర, కాలు లేని వాడనైతే కలకంట శంకర, దిక్కు నీవని నమ్ముకుంటే ఈశ్వర పరమేశ్వర, దిక్కు నీవని నమ్ముకుంటే ఈశ్వర పరమేశ్వర, ఎవడవురా ఇందు వచ్చినవో ఈశ్వరకు లోటల, ఎవడవురా ఇందు వచ్చినవో, ఎంత విలసిన పలకకున్నావో యజమాను ఎవరో, ఎవరు నన్ను విలువకున్నారో, ఎవరు లేరు అనుకోని ఆకలయ్యి ఉంటినయ్యా, ఎవరు లేరు అనుకోని ఆకలిగోనింటినయ్యా, ఆకలి కోరాకు నేను చెరుకు కాడే కొట్టుకుంటే ఎంత పాప మాయన మదికో, శివశంకరుడా ఎంత మోసమాయన మదికో, ఎంత పిలిచిన పలుకకున్నారు పలికిన మేరులకున్నారు, ఎంత పిలిచిన పలుకకున్నారు పలికిన మేరులకున్నారు, ఒకటికి తాడలేక చెరుకు గాడే కొట్టుకుంటే ఎంత మోసమాయన మదికో, శివశంకరుడా ఎంత మోసమాయన మదికో, చెరుకు మా పూలే వదాయే శంకర నేనేమి చేతు, చెరుకు మా పూలే వదాయే శంకర నేనేమి చేతు, ఈశ్వర పరమేశ్వర. ఎందుకమ్మా మధ్యలో దేవుని తలుచుకుంటే ఎందుకు ఏడిపోతుంది? అది ఆయన ఆకలిగొని ఒక చెరుకు గడ కొట్టుకుంటాడు. కొట్టుకుంటే ఆయన యజమాని లేడా అని ఎంత పిలిచినా వాళ్ళకరు. అయితే అప్పుడు శంకరుడు వస్తాడు. శిరుదండ మహారాజుది ఇది. అంటే దొంగతనం చేసినావు అని కాలు కొట్టి ఎంత అడిగినా ఇస్తా నేను, చెరుకు గడి కొట్టినందుకు ఏం కావాలన్నా చెప్ప అంటాడు ఈయన కొట్టిన ఆయన శిరుదండ మహారాజు. అంటే ఆయన ఏమంటాడు, నాకు ఏది వద్దు నీ కాలు కొట్టి అంటాడు శంకరునికి. ఆయన భక్తి చూడడానికి కాలు కొట్టిస్తాడు. కాలు కొట్టిస్తే చెరుకు మోపు కొట్టుకొని అన్నీ ఉంటది కదా,
ఇక అప్పుడు ఏడుస్తాడు. ఆకటి కొరకాయ నేను చెరుకు కొట్టుకుంటే ఇంత మోసం ఆయన తెలియపాయ నన్ను. యజమాని ఎవరని పిలిచినా ఎంత పిలిచినా పలకపోతురి. నా మోసమే నాకు ఇట్లాయే. కాలు లేని వాడనైతే కాలకంఠర శంకర నన్ను చేయడా వస్తేవా ఈశ్వర పరమేశ్వర అంటే అప్పుడు ఆయన భక్తి మెచ్చుకొని మళ్ళా తర్వాత ఇస్తాడు. ఇక కాలు ఇచ్చేస్తాడు. అట్లా ఆయన ఏడుస్తా ఉంటాడు చెరుకు మోపు పట్టుకొని. కాలు లేవక కాలు లేవరాక ఏడుస్తా ఉంటాడు. ఏడిసిన కానీ ఇంకా ఏమన్నారు. ఏడుస్తా ఉంటాడు లాస్ట్ కి అట్లా ఆయననే నీ భక్తికి మెచ్చినని అప్పుడు కాలు ఇస్తాడు. దేవుడు ఎన్ని ఏడు నేర్చుకున్నావు ఈ స్టోరీలు కథలన్నీ ఏడా నేర్చుకున్నావు? కథలన్నీ ఊళ్ళోనే కథలు చెప్పేది వినేదా బాగా? అంటే ఈ కథలు చెప్తే ఎట్లా కథలు ఎట్లా చెప్తారో అట్లా చెప్పేస్తున్నావు మొత్తం. అట్లా అన్ని అట్లా చేస్తారు. చేసినాక ఇక ఆయననే మెచ్చి ఆయననే ఇప్పుడు సిరిదొండ మహారాజు తలపండు అది శిరసు కొట్టి రోట్ల దంచి పాట పాడుకుంటే దంచి వండి పెట్టమంటాడు శంకరుడు. వండి పెడతాడా? వండి పెడతారు. కొడుకుది కదా? కొడుకుది తలపండు దంచి ఎట్లా వండి పెడతాను. ఆమె ఎంత ఏడుస్తుంది, ఎంత ఏడ్చుకుంటా మళ్ళీ ఏడ్చుకుంటా దంచితే నేను నాకు వద్దంటాడు. మంచిగా నాకు కూట పెట్టమంటాడు ఆయన. కొడుకు నడుచుకుంటా పెట్టమంటాడు. మళ్ళీ పిల్లలు అని ఇంట్లో తినని అంటాడు. గొడ్డోళ్ళ ఇంట్లో నేను భోజనం చేయని అంటాడు. గొడ్డోళ్ళ ఇంట్లో భోజనం చేయకుంటే ఒక కొడుకుని కొంచెం నీకు పెట్టినాయి కదా నా తాను ఎక్కడికి పిల్లలు అంటే నేను భోజనం చేయని అంటాడు. మేము వెళ్ళిపోతామంటాడు. మేము వెళ్ళిపోతామంటే నువ్వు బయటికి వెళ్ళి పిలువు స్త్రీయాల అని పిలువు వస్తాడు అంటాడు. అప్పుడు ఆయన ఏడ్చుకుంటూ పోయి శ్రీయాల అని పిలిస్తే అప్పుడు వస్తాడు. అప్పుడు నీ భక్తికి మెచ్చినా అని అప్పుడు భోజనం చేసిపోతాడు. వెంకటేశ్వర వాడదాం అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారా? మరి ఏమనుకున్నాలే చెప్పరా? అంటే వెంకటేశ్వర స్వామి పాట ఎందుకు వాడాలనిపించిందా? దేవుని ఒకటి కూడా వాడలేదు కదా అని మంచిగా పాడితే దేవుని పాడదాం అనుకుంటున్నా. సరే పాడు మరి. 7 కొండల వెంకటరమణ మమ్మేలు మయ్యా సామి మమ్ముల బ్రోగు ముదు శరణ వేడి వేడి మేము చాలా వెతట జంది ఉన్నమయ్యా వేడి వేడి మేము చాలా వెతట జంది ఉన్నమయ్యా వేడ చూసిన నీది రూపము వాడవాడ నగలదు స్వామి 7 కొండల వెంకటరమణ మమ్మేలు మయ్యా సామి మమ్ముల బ్రోగు ముదు శరణ ముక్తిని చేదాతవాని ముందుగా నిన్ను వేడదాము ముక్తిని చేదాతవాని ముందుగా నిన్ను వేడదాము కరుణతో కాపాడరావయ్యా శ్రీ వెంకటేశ కరుణతో కాపాడరావయ్యా వెండి కొండల పైన ఎక్కడున్నవో స్వామి వెండి కొండల పైన ఎక్కడున్నవో స్వామి ఎందు ఎతకినగా నారవో శ్రీ వెంకటేశ ఎంత చూసినగా నారవో నీ ఉండేది కొండ పైన మేముండేది నేల పైన నీ ఉండేది కొండ పైన మేముండేది నేల పైన తోవా చూపుము వెంకటేశ శ్రీ శ్రీనివాస దారి చూపుము శ్రీనివాస పాపిన రజలు మమ్ములు మావని పలుకరించకున్నవేమో పాపిన రజలు మమ్ములు మావని పలుకరించకుట్లవేమో పాపములను పారదోలి పాలించు వెంకటేశ 7 కొండల వెంకటరమణ మమ్మేలు మయ్యా సామి మమ్ముల బ్రోగు ముదు శరణ నడచి నడచి కాళ్ళు దడబడి వలసిపోయి ఉన్న సామి నడచి నడచి కాళ్ళు దడబడి వలసిపోయి ఉన్న సామి దారి దొరకది వెంకటేశ శ్రీ శ్రీనివాస తోవా చూపుము శ్రీనివాస శ్రీ వెంకటేశ తోవా చూపుము
లక్ష్మణి వల సంచరించుతావు లక్ష్మి లక్ష్మణి వల సంచరించుతావు పాకాంత యౌవారో స్వామి శ్రీ శ్రీనివాస లక్ష్మి యౌవారో అయ్యా పద్మ పద్మావాణి వల సంచరించుతావు పద్మ పద్మావాణి వల సంచరించుతావు పద్మ యౌవారో అయ్యా శ్రీ శ్రీనివాస పద్మ యౌవారో అయ్యా జయ శ్రీరామ్ శ్రీనివాస సవాల హంగాడి సంకాల గొంగాడి సాయిలు దాటిందే మేలాయరా సాయిలు ఉరికిందే మేలాయరా సాయిలు దాటిందే మేలాయరా సాయిలు ఉరికిందే మేలాయరా నీ ఉరుకానే నురుక జానంటడ జానురుక నీ ఉరుకానే నురుక జానంటడ జానురుక సాయిలు దాటిందే మేలాయరా సాయిలు దొరికిందే. అమ్మా లక్ష్మమ్మ, నీ పాటలు, నీ మాటలు, నీ గొంతు, నీ సమయస్ఫూర్తి, నీ కష్టం అసలు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది. సరే అమ్మా, నిజంగా మస్తు పాటలు పాడినావు, మమ్మల్ని అయితే ఎంత నవ్వుపిచ్చినావో, నిజంగా ఎంత జనాలకి ఎంత నేర్పించా అంటే బతకసులేకుండా చూసినావా 7-8 అయినా లేవని వాళ్ళకి నువ్వు ఒక ఏమంటావు ఆదర్శం అన్నట్టు. ఆదివారం వస్తే ఆ పండుకునుడే ఏర్పాటు 8-9 ఏమారా లేవు ఏం చేయమంటారు ఆదివారం అయితే అమ్మటేలు దాకా వాడమని చెప్పిండ దేవుడు. ఆదివారం బువ్వ తిన్నారా వండుకొని మస్తుగా తింటాం. మరి పని చేయరా మటన్ చికెన్ మరి ఆయన ఎందుకు అమ్మటేలు దాకా వండుకోవాలి దేవుడు ఎందుకు చెప్పిండు లేచేది ఎప్పుడైనా పొద్దుగాలు లేవాలి ఎన్నడైనా ఎప్పుడు లేట్ అయిపోద్దు ఎప్పుడైనా పొద్దుగాలు లేవాలి పొద్దుగాలు లేస్తే పానం హుషారు ఎట్లుంటుందో చూసుకో అంతేనా లేట్ గా లేస్తే ఎట్లుంటుందో చూసుకో ఎన్ని గంటలు లేవాలి చెప్పు పొద్దుగా నేను ట్రై చేస్తా 8 గంటలకు లేవాలి 4 గంటల నుంచి లేవు అమ్మో 4 గంటలకు కష్టంగా ఇంకొక 5 గంటలకు లేవు 5 ఇంకా 5:30కు లేవు ఎప్పుడు లేచినా నీ ఇష్టం కొంచెం ఎప్పుడు ఇంకా కొంచెం ఎంత 6 గంటలకు లేవు వద్దులే మరి నువ్వు తిట్టుకుంటున్నాను కానీ నేనే ఎందుకు తిట్టుకుందు నీ ఇష్టం నీ పని లేట్ అయ్యేమో నాకేం బాయ్ అంతే అందరికి మాయత సొమ్మువాయ మా మామ సొమ్మువాయ పోషమ్మ నీ పుక్కు బాడీ అంబాయి అంటని బోనం ఎత్తుకొని ఇట్లా ముక్కు మీద నీళ్ళు పెట్టుకొని పోతుందంట బోనం ఎత్తుకొని ఆమె ఆకలి అయింది కొడలామె ఇంత తిని ఎంగిలి కొంచెం తిని అక్కడికి వెళ్ళాక ఇంత అన్నం తిని తత్తి మీద కుండలు పెట్టుకొని బోనం చేసుకొని ఎత్తుకొని పోతుందంట దేవుని తిన్న బోనమా అయితే పోషమ్మ ఇట్లా ముక్కు పిండి నీళ్ళు పెట్టుకున్నదంట అయిపోయినాదంట అయ్యో మాయత సొమ్మువాయ మా మామ సొమ్మువాయ పోషమ్మ నీ పుక్కు బాడేం బాయ్ ముక్కు మీద నీళ్ళు అన్నదంట కోడళ్ళ పని కాదు అప్పుడు బువ్వ దొరకక ఆకడికి లేక తిన్నది అట్లా నిజంగా అప్పట్లో కోడళ్ళకు పెట్టేది కాదు కదా నిజంగా అమ్మా ఇన్ని పాటలు ఇవన్నీ అందించినందుకు మా RLR మీడియా నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలమ్మా. నన్ను పిలిపించి పాడిపించుకున్నందుకు నన్ను ఇంటర్వ్యూ చేసుకున్నందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలమ్మా, చాలా కడుపు నింపిన మాటలతోటి మాపడి కూడా నాగి మళ్ళా కడుపు కొట్టుబాట కొట్టుకున్నాం. మళ్ళా పిల్లలకు చేసి పెట్టేది ఉంటాను అంతేనా. చూసారు కదండి మన లచ్చమ్మ గారి పాటలు మాటలు నిజంగా ఎన్ని నేర్చుకోవాలి తన నుంచి. అసలు ఇంత పెద్ద ఆవిడైనా గాని పొద్దుగా లేచి తన పనులు ఎక్కడ ఎంత ఏ పని అయినా మిస్ చేయకుండా టైం ప్రకారం టైం టు టైం చేయడం, పాటలు ఎట్లా వాడుతుంది, మాటలు అసలు అద్దర కొట్టి పడేసింది మన ఇంటర్వ్యూ. సో మరి ఖచ్చితంగా గింతగానే కష్టపడి మన గిన్ని పాటలు మాటలు ఎంతో ఆదర్శంగా చాలా విషయాలు చెప్పింది. సో మరి ఇటువంటి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మన RLR మీడియా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుర్రి, గంట అంటే గట్టి కొట్టుర్రి. నా పాట మీరు వాడించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు దిక్కులేని దానికి ఒక దిక్కు అయినరు, అంతే సంతోషం మేడం. సో మరి జనాలందరికి నీ పాటలు జనాలందరికి మాది కామసోనిపల్లె, మా షాద్నగర్ మండలం. నేను లక్ష్మమ్మను పాట వాడినా. నా పాటలు మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.